అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 286 మారణ హోమం. ఇక స్టోరీకి వెళ్తే హార్బర్ మ్యాటర్ తెలిసి సిటీలో జనాలు ఆశ్చర్యపోయారు. అదే విషయం అనసూయ వరకు వెళ్ళి ఆమెను భయభ్రాంతులకు గురిచేసింది. నువ్వు సరిగ్గానే విన్నావా? సీపోర్ట్ డ్రైనింగ్ ప్రాసెస్ నిజంగా హాస్ని కోసమేనా? ఆ అమ్మాయి ఇంకా బ్రతుకుందా? కానీ ఆ పని చేసే సామర్థ్యం నా కొడుకు తప్ప మరెవరికీ లేదు. అంటే విరాట్ బ్రతికే ఉన్నాడా అని ఆనందంగా అడిగింది. కానీ ఈ విషయం ఇప్పటి వరకు బయటికి ఎందుకు రాలేదు? తను బ్రతికే ఉంటే ఇప్పటి వరకు నా దగ్గరికి ఎందుకు రాలేదు? నా మీద కోపంగా ఉన్నాడా? నా గురించి నిజం తెలిసిపోయిందా అని లోపలే భయభ్రాంతులకు గురైంది. ఆ విషయం గురించి ఇంకా తెలియదు మేడం. కానీ హార్బర్ వర్క్స్ అన్నీ రక్షిత్ గారి అండర్లో జరుగుతున్నాయి. జనాలంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు అని తనకు కావాల్సిన విషయం చెప్పింది మేనేజర్. హాస్ని కోసం అదంతా చేయాల్సిన అవసరం రక్షిత్కేముంది? అంటే ఇంకా అతనికి తన మీద ఫీలింగ్స్ ఉన్నాయా అని ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంది అనసూయ. ఛీ, ఈవిడ ఈ జన్మకి మారదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా అనుమానమేనా? ఒక పక్క అమ్మాయి ఏమైందో తెలియదు, కొడుకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు. కానీ ఇప్పటికీ బుద్ధి మారలేదు. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలో ఏమిటో అని మనసులోనే తిట్టుకుంటూ, ఆ విషయం నాకు తెలియదు మేడం. ఎప్పటి నుండో రక్షిత్ గారు అక్కడ రియల్ ఎస్టేట్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఆ పనులు జరుగుతున్నాయని ఇంకో టాపిక్ కూడా ఉంది. గవర్నమెంట్ పర్మిషన్తో జరుగుతుందంటే ఆషామాషి కాదు కదా అని చెప్పి వెళ్ళిపోయింది మేనేజర్. రాజేంద్రవర్మ చేసిన ఘోరం కీర్తి ద్వారా తెలుసుకున్న స్మిత షాక్ అయిపోయింది. విరాట్ గారికి సొంత బాబాయ్ అయ్యుండి ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించారు? అసలు అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ హాస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తనేం తప్పు చేసిందని అన్యాయంగా బలైపోయింది. కనీసం బ్రతుకుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంకా తనకి డెలివరీ అయి ఉంటుంది. రేపో మాపో వస్తుందని పిల్లల్ని చూడాలని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలాంటి న్యూస్ వింటానని అస్సలు అనుకోలేదు అని బాధపడింది. ఆ రోజు అదే విషయాన్ని ప్రశాంత్ దగ్గర ప్రస్తావించగా ఆఫీస్లో కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. కొద్ది రోజుల నుండి మహేంద్రవర్మ తప్ప రాజేంద్రవర్మ ఆఫీస్కి కూడా రావట్లేదు. ఇంకొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అయితే పరిస్థితులు ఇంకెంత దారుణంగా మారుతాయో ఏమో అని వాళ్ళందరినీ తలుచుకొని తాను కూడా బాధపడ్డాడు. హార్బర్లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు విరాట్ అక్కడ నిలబడి హాస్ని ఏమైనా దొరుకుతుందేమోనని ఎదురు చూస్తూ గడిపాడు. 10 రోజులకు వాళ్లకు కావాల్సిన ప్రదేశంలో వాటర్ డ్రైన్ చేయడం అయితే జరిగింది. కానీ హాస్నికి సంబంధించిన ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకలేదు. కనీసం ఆమె వేసుకున్న డ్రెస్, చెప్పులు, గాజులు ఏమీ దొరకలేదు. బహుశా బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు బాడీ అంతా పీసెస్ అయిపోయి ఉంటుందని అనుకున్నప్పటికీ ఆ విషయాన్ని విరాట్కి చెప్పే ధైర్యం చేయలేకపోయారు దాస్ ఇంకా రక్షిత్. కొన్ని రోజుల తర్వాత ప్యాలెస్కి తిరిగి వచ్చిన విరాట్ కార్ దిగి వెంటనే లోపలికి వెళ్లకుండా నేరుగా రోజ్ గార్డెన్కి వెళ్ళాడు. అప్పటికే అతని రాక గమనించిన సర్వెంట్స్ ఆతృతగా బయటకు వచ్చి అతని దగ్గరికి వెళ్లారు. అక్కడ నిలబడి గులాబీ చెట్లను గమనిస్తున్న అతనికి కొన్ని మొక్కలు వాడిపోయి కనిపించడంతో, ఈ మొక్కలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, ఇంత రెక్లెస్గా ఎందుకు వదిలేశారు? ఒక్క మొక్క వాడిపోయినా ఏం జరుగుతుందని చెప్పానో గుర్తుకులేదా అని గంభీరంగా అడిగాడు. ఆ మాట విన్న సూరజ్ మొదట షాక్ అయ్యాడు. కానీ అంతలోనే అతనికి గతం గుర్తుకు వచ్చిందని సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఇంతలో ఒక తోటమాలి ముందుకు వచ్చి, నాకు ఈ మధ్యన ఒంట్లో బాగలేక అశ్రద్ధ అయింది. మొదటి తప్పుగా క్షమించండి. రేపటి నుండి ఎరువులు వేసి జాగ్రత్తగా పెంచుతాను అని చెప్పాడు. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగడానికి వీల్లేదు. ఒకరికి బాగోకపోతే ఆ పని మరొకరు చేయాలి, అంతేకాని అశ్రద్ధ చేయకూడదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. గదిలోకి వచ్చిన అతనికి హాస్ని గుర్తొచ్చి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఆ రూమ్లో ఎక్కడ చూసినా ఆమెతో గడిపిన జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే అసలు ఉండలేకపోయాడు. ఆమె లేకుండా బ్రతకడం అతనికి నరకంగా తోచింది. తను గతం మర్చిపోయి ఆమెను దూరం చేస్తున్నప్పుడు ఆమె ఎంత బాధపడిందో ఆ క్షణం అర్థమైంది. కొన్ని రోజులకే నిన్ను చూడక నేను పిచ్చివాడినయ్యాను. అలాంటిది కళ్ళెదురుగా తాళి కట్టిన భర్తను ఉండి కూడా ఎలాంటి ప్రేమ దొరకక ఎంత బాధపడి ఉంటావో కదా. ఐఎమ్ సారీ బేబీ. నిన్ను ప్రొటెక్ట్ చేయడంలో నేను ఫెయిల్ అయ్యాను. ప్లీజ్ నన్ను క్షమించి తిరిగి వచ్చేయి అని బాధగా అనుకుంటూ ఎక్కేడ్చాడు. మూసిన కన్నుల మూలాన ఆమెతో గడిపిన అందమైన జీవితం కదులుతూ ఉంటే భరించలేని వేదనకు గురయ్యాడు. అంతలోనే తమ జీవితాలు ఇలా కావడానికి కారణమైన వ్యక్తి గుర్తొచ్చి అతని కళ్ళు రక్తవర్ణం సంతరించుకున్నాయి. గుండెల్లో పొంగుతున్న ఆవేశాన్ని పిడికిలి బిగించి కంట్రోల్ చేస్తూ వేగంగా బయటికి వెళ్ళాడు. హాల్లో కూర్చొని వర్కర్స్తో మాట్లాడుతున్న దాస్ వేగంగా కిందికి వస్తున్న అతన్ని చూసి కంగారుగా పైకి లేచి, సార్ ఇప్పుడే కదా ప్యాలెస్కి వచ్చారు, అంతలోనే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అతని మాటలకు సమాధానం చెప్పకుండా నేరుగా వెళ్ళి కారులో కూర్చోవడంతో అతని వెంట తాను కూడా ఫాలో అయ్యి కూర్చొని, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ అని మరొకసారి అడిగాడు. రాజేంద్రవర్మ విల్లాకు వెళ్ళాలి అని చెప్పి సీరియస్గా బయటకు చూస్తూ కూర్చున్నాడు విరాట్.
కాస్త దూరం వెళ్ళిన తర్వాత సూపర్ మార్కెట్ కనిపించడంతో కారు ఆపించి అక్కడితోనే లోపలికి వెళ్ళి ఒక ముఖ్యమైన వస్తువు కొనుక్కొని తిరిగి వచ్చేశాడు. ఇప్పటికిప్పుడు అతను చేసిన షాపింగ్ ఏంటో అర్థం కాని దాస్ కవర్లో ఉన్న వస్తువులను చూసి షాక్కి గురయ్యాడు. రాజేంద్రవర్మ కూడా తొందరగా రావడంతో అందరూ విల్లాలోనే ఉన్నారు. ఎవరికి వారు భోజనం చేసి గదిలో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే భర్త ద్వారా విరాట్ చావు విన్న వార్త వసుమతి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అర్జెంటుగా ఈ శుభవార్తను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బయట మీడియాకు తాము ఆనందంగా కనిపించడం మంచిది కాదని భావించి మరుసటి రోజు తన ఇంట్లోనే చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకే ఆ సమయంలో ఆమె కిచెన్లో కూర్చొని మెయిడ్స్కి మరుసటి రోజు చేయవలసిన స్పెషల్ ఐటమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వడంలో బిజీగా ఉంది. చెన్నేళ్ల నుండో తాను కోరుకున్న పని జరుగుతుందన్న ఆనందంలో ఉన్న రాజేంద్రవర్మ హ్యాపీగా తన గదిలో కూర్చొని మొబైల్లో పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. అనుభవించు రాజా అని పాడుకుంటూ గదిలోనే డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. కానీ కాలయముడు అతని కోసం వస్తాడని తెలిస్తే కనీసం పారిపోయే ప్రయత్నం చేసేవాడేమో. అతను ఆనందంతో ఒళ్ళు మర్చి గంతులు వేస్తున్న సమయంలో ఒక్కసారిగా మ్యూజిక్ ఆగిపోయింది. ఏం జరిగిందో అర్థం కాని రాజేంద్రవర్మ విసుగ్గా కళ్ళు తెరిచి, రే ఎవర్రాది, మ్యూజిక్ ఎందుకు ఆపేశారు? హుషారుగా గంతులు వేస్తుంటే డిస్టర్బ్ చేస్తారెందుకురా, డాంకీ ఫెలోస్ అని విసుగ్గా అనుకుంటూ కళ్ళు తెరిచిన అతను ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి భయంతో నిలబడిపోయాడు. వేటాడే సింహంలాగా నెమ్మదిగా తనను సమీపిస్తున్న విరాట్ని చూసి భయంతో వెనక్కి నడుస్తూ, నువ్వు మనిషివా దయ్యానివా అని అడిగాడు. ఏం పాపం, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదా, నన్ను అడుగుతున్నావు? సరిగ్గా చూస్తే నేనెవరో నీకు బాగా అర్థమవుతుంది అని చెప్తూ అతని దగ్గరికి వచ్చాడు విరాట్. నాకు బాగానే కనిపిస్తుంది, నువ్వు ఖచ్చితంగా దయ్యానివే. చచ్చిపోయి కూడా నా మీద పగ తెచ్చుకోవడానికి వచ్చావా? దానివల్ల నీకు వచ్చే లాభం ఏంటి అని పాలిపోయిన ముఖంతో అడిగాడు రాజేంద్రవర్మ. నీ కళ్ళు కాకులెత్తుకుపోయాయి, అందుకే బ్రతుకున్న మనిషిని చనిపోయాడని పిచ్చివాగుడు వాగుతున్నావు. నిన్ను ఇప్పుడే మెంటల్ హాస్పిటల్కి పార్సల్ చేయాలి అని కోపంగా చెప్తూ అతని గొంతు పట్టుకొని గాల్లోకి లేపాడు విరాట్. నువ్వు బ్రతుకున్నావంటే నేను నమ్మను. నేను ప్లాన్ చేసిన అటాక్ నుండి తప్పించుకోవడం అసాధ్యం. పైగా నువ్వు కిందకు దూకిన కాసేపటికి బాంబు పేలింది. అలాంటప్పుడు నువ్వు బ్రతికే ఛాన్స్ ఎక్కడిది? నువ్వు దయ్యానివని ఒప్పుకో అని అతని పట్టుకు ఊపిరాడక గిలగిల్లాడుతూ కూడా స్ట్రాంగ్గా చెప్పాడు రాజేంద్రవర్మ. అవునా అని అతని గొంతు చుట్టూ పట్టు మరింత బిగించి, ఇప్పుడు కూడా నీకు అలాగే అనిపిస్తోందా అని కసితీరా బలంగా నొక్కాడు. ప్రాణం పోతున్నంత గట్టిగా ఉన్న పట్టుకి వాస్తవంలోకి వచ్చి, ప్లీజ్ విరాట్, దయచేసి మొదటి తప్పుగా నన్ను వదిలే. ఇంకెప్పుడు ఇలా చేయను. అయినా భయంకరమైన చావుని తప్పించుకొచ్చిన నిన్ను నేను ఎదిరించగలనా అని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు రాజేంద్రవర్మ. నిన్ను ఖచ్చితంగా వదిలేస్తాను, కానీ ప్రాణాలతో కాదు అని కోపంగా చెప్తూ అతన్ని ఒక్కసారిగా గోడకేసి గట్టిగా కొట్టాడు విరాట్. నేను నీ సొంత బాబాయిని, నన్ను కూడా చంపుతావా? తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని. నాతో ఇలా ప్రవర్తించడమే తప్పు అంటే చీకంగా ప్రాణాలు తీస్తానంటున్నావు. అది ఎంత పాపమో తెలుసా? ఇలాంటి మాట నీ నోట వెంట వచ్చినా కూడా ఆ దేవుడు శిక్షిస్తాడు. వయసులో పెద్దవాడిగా చెప్తున్నాను, దయచేసి నీ ఆలోచన మార్చుకో విరాట్ అని జ్ఞానబోధ చేయడం మొదలెట్టాడు రాజేంద్రవర్మ. ఆహా, ఈ నీతులు సూత్రాలు అన్నీ నువ్వు నా మీద అటాక్ చేస్తున్నప్పుడు ఏమయ్యాయి? నా జోలికి వచ్చినా క్షమిస్తాను, కానీ హాస్ని జోలికి వస్తే వాళ్ళకి మరణశిక్ష విధిస్తానని నీ బర్త్డే పార్టీ రోజే క్లియర్గా చెప్పాను. అప్పుడే మర్చిపోయావా? అయినా ఏం ముఖం పెట్టుకొని నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావు? ఒకప్పుడు ఆస్తి మీద ఆశతో మా నాన్నని చెప్పావు, కానీ ఆయన సొంత తమ్ముడని, కుటుంబానికి మిగిలిన ఉన్న పెద్ద దిక్కు అని నీ ఫ్యామిలీ గురించి ఆలోచించి నిన్ను క్షమించి వదిలేశాను. అదే నేను చేసిన తప్పు. నీలో మార్పు రాలేదు సరికదా? ఆస్తి మీద ఆశ మరింత ఎక్కువగా మారి నా మీద అటాక్స్ ప్లాన్ చేశావు. ఎప్పటికప్పుడు నా మీద అడ్డమైన ప్లాన్స్ వేస్తూనే ఉన్నావు. నేను తిప్పికొట్టే నీకు బుద్ధి చెప్తూనే ఉన్నాను. ఆ రోజే మరోలా ఆలోచించి నిన్ను చంపేస్తుంటే నువ్వు చచ్చి ఈ పాటికి చాలా ఏళ్ళయ్యేది అని రౌద్రంగా చెప్తూ రాజేంద్రవర్మ కాలర్ పట్టుకొని పైకి లేపాడు విరాట్. అతని మాటలకి గుండెలు దడదడలాడుతూ ఉంటే అతి కష్టంగా గొంతు పగిలించుకొని, ప్లీజ్ విరాట్, నన్ను క్షమించి వదిలే. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని దీనంగా వేడుకున్నాడు రాజేంద్రవర్మ. అసలు నీకు అలా మాట్లాడే అర్హత లేదు అని చెప్తూనే అతని గుండెల్లో కత్తి దించాడు. రక్తసిక్తమైన ఆ అనుకోని సంఘటనకి షాక్ అయిన రాజేంద్రవర్మ, ఇప్పటి వరకు నన్ను బెదిరిస్తున్నావు అనుకున్నాను, కానీ నిజంగానే పొడిచావా అని భయంగా అడుగుతూ నోటి నుండి రక్తం కక్కుకున్నాడు. కానీ అక్కడితో విరాట్ మనసు శాంతించలేదు. ఆల్రెడీ గుండెల్లో దించిన కత్తిని మరొకసారి వేగంగా పైకెత్తి కస్సా పొడిచాడు. అలా సుమారు ఒక 30 సార్లు అతని గుండెల్లో కత్తితో కస్సా పొడిచేశాడు.
ఆ సమయంలో అతని శరీరం నుండి బయటకు చిమ్మిన రక్తం విరాట్ షర్ట్ మీద మొఖం మీద పడి అతని రూపం మరింత భయంకరంగా కనిపించింది. అప్పటికే ఊపిరి ఆగిపోయిన రాజేంద్రవర్మ శరీరం నేల మీదకు తోసి చేతిలో కత్తిని కూడా అతని మీదకే విసిరేసి నిదానంగా నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ అతని వైపు శాంతించిన కళ్ళతో చూశాడు. ఆ క్షణం అతని మృతదేహం చూసిన విరాట్కి పశ్చాత్తాపం కలగకపోగా, ఇదే పని ఇంతకుముందు ఎందుకు చేయలేదు? అప్పుడే చేసుంటే ఈరోజు నా హాస్ని దూరమై ఉండేది కాదు, నేను ప్రాణమున్న శవంలా మిగిలిపోయేవాణ్ణి కాదు అని కోపంగా అనుకున్నాడు. ఇంతలో కిచెన్లో పని ముగించుకొని వచ్చిన వసుమతి గదిలోపలికి వస్తూనే కళ్ళెదురుగా కనిపించిన సంఘటనకి గట్టిగా అరిచింది. ఏవండి అని గట్టిగా అరుస్తూ లోపలికి పరిగెత్తి అతని డెడ్ బాడీ ముందు కూలబడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఇంతలో ఆమె అరుపులకి కిందకు వచ్చిన కావ్య, ఏమైంది అత్తయ్య, ఎందుకు అరుస్తున్నారు అని గట్టిగా అడుగుతూ ఆ గదిలోకి వస్తూ కళ్ళెదురుగా సజీవంగా కనిపిస్తున్న విరాట్ని చూసి ఆనందంతో ఆగిపోయింది. అయ్యో, ఎంత పని జరిగిందండి! సొంత అన్న కొడుకు చేతిలోని చచ్చిపోతారని కల్లో కూడా అనుకోలేదు. చంపేశాడు. ఈ విరాట్ నా మొగుడిని పొట్టన పెట్టుకున్నాడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి, ఈ హంతకుణ్ణి గట్టిగా పట్టుకోండి అని అంత ఏడుపులో కూడా ఆమె అరుపులతో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేస్తుంది వసుమతి. ఆ విషయం ఉన్న కావ్యకి డీప్ షాక్ తగిలింది. అతని వైపు అపనమ్మకంగా చూస్తూ, ఎందుకు ఇలాంటి ఘోరం చేశావు విరాట్? అన్యాయంగా మావయ్యనెందుకు చంపావు? ఇప్పుడు అత్తయ్య పరిస్థితి ఏంటి అని ఏమీ ఎరగని అమాయకురాల్లాగా అడిగింది. ఆ మాటకి విరాట్ ఆమెను చూసిన చూపు నేరుగా గుండెకు గుచ్చుకొని సిగ్గుతో తలదించుకుంది. అదే సమయంలో అతనికి తన గురించిన నిజం తెలిసిందా అన్న అనుమానం కలిగింది. ఇక అక్కడ ఉండటం అనవసరమని బయటకు నడిచిన విరాట్ను చూసి కోపంతో ఊగిపోతూ, రే, నా భర్తనెందుకు చంపావురా? ఆ హక్కు నీకెవరిచ్చారు అని ఆవేశంతో ఏదేదో అరుస్తోంది వసుమతి. బయటకు వస్తూ ఆమె మాట్లాడిన మాటలకు ఇరిటేట్ అయిన విరాట్ వెంటనే వెనక్కి తిరిగి ఆమెకు గన్ను గురిపెట్టి షూట్ చేశాడు. గట్టిగా అరిచి కింద పడిపోయింది వసుమతి. తన కళ్ళెదురుగానే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న విరాట్ తీరుకి షాక్ తిన్న కావ్య గబగబా ఆమె దగ్గరికి వెళ్ళి చూసింది. అదృష్టం కొద్దీ ఆమెకు ఊపిరి రావటంతో కాస్త రిలాక్స్ అవుతూ, ఎందుకు ఇలా చేసావు విరాట్? నాకెందుకు ఇంత అన్యాయం చేశావు? నేను నిన్ను ఎంత ప్రేమించానో తెలుసా అని ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, మా అత్తయ్య ఎలాంటి తప్పు చేయనప్పుడు తనని చంపే అధికారం నీకెవరిచ్చారు? బ్రతికున్నా నిన్ను చూసి ఎంత ఆనందించానో తెలుసా? ఆ సంతోషం కాసేపు కూడా ఉండనివ్వలేదు. మావయ్యను చంపింది కాకుండా నన్ను పెంచిన అత్తయ్యను కూడా చంపడానికి ప్రయత్నించావు. ఇదేనా ప్రేమించిన అమ్మాయికి నువ్వు ఇచ్చిన విలువ అని ఎక్కి ఏడుస్తూ అతని భుజం మీద వాలింది కావ్య. ఆమెను పురుగును చూసినట్టు చూసి ఒక్కసారిగా విదిల్చి కొట్టాడు విరాట్. దాంతో విసురుగా నేల మీద పడి తల గోడ కట్టుకొని దిమ్మ తిరిగిపోయింది. అమ్మా అని అరుస్తూ ఆమె జుట్టు గట్టిగా పట్టుకొని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నిజంగా మీరు ఎలాంటి తప్పు చేయలేదా అని గట్టిగా హుంకరిస్తూ ఆమె నుదుటిన గన్ గురిపెట్టాడు విరాట్. వసుమతి చస్తుందా, బ్రతుకుతుందా? ఇప్పుడు కావ్య పరిస్థితి ఏంటి? ఇదంతా జరుగుతున్న సమయంలో మహేంద్రవర్మ ఎక్కడున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.